గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 750. ఈరోజు డేట్ February 13th అండ్ ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్గా ప్రెషర్ ఫేస్ చేస్తున్నటువంటి మన మార్కెట్లోని ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 482 పాయింట్స్ పెరిగి 71,555 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 127 పాయింట్స్ పెరిగి 21,743 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.42% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.38% పెరిగింది. ఈ రోజు మన మార్కెట్లో కొంత వాలటాలిటీ కనపడినా ఈ రోజు సెషన్లో అయితే మార్కెట్లో బాగానే పాజిటివ్ మూమెంటం కనపడింది. దానికి రీజన్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియా జనవరి మంత్ ఇన్ఫ్లేషన్ డేటా రిలీజ్ అయింది. ఈ జనవరి మంత్ లోని రీటైల్ ఇన్ఫ్లేషన్ 5.1% కి తగ్గింది. ఇది డిసెంబర్ మంత్ లో 5.7% గా ఉండేది. 5.7% నుంచి జనవరికి 5.1% కి తగ్గిందంటే దట్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ అలాగే నవంబర్ మంత్ లోని ఇండస్ట్రియల్ అవుట్పుట్ 2.4% గా ఉండేది. అది డిసెంబర్ మంత్ లోని 3.8% కి పెరిగింది. దట్ ఈస్ ఆల్సో గుడ్. అండ్ ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే తగ్గుతూ వస్తుందో అది ఫర్దర్ గా కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నదని, ఒకవేళ నార్మల్ మాన్సూన్ గనక ఈసారి మన ఇండియాలో ఉన్నట్లయితే ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఈ ఆగస్ట్ నుంచి ఆర్బీఐ రేట్ కట్స్ కూడా చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా షేర్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రావడం అండ్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ పెరగడం ఈ రెండు కూడా పాజిటివ్ సైన్స్. కాబట్టి ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్ వాచ్ చేయాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ డేటా ఈ రోజు ఈవినింగ్ రానున్నది. మనం నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఈ రోజు ఈవినింగ్ యుఎస్ జనవరి మంత్ సిపిఐ డేటా అయితే రిలీజ్ అవనున్నది. ఈ జనవరి మంత్ లోని యుఎస్ లోని ఇన్ఫ్లేషన్ ఎలా మూవ్ అయింది అన్నది ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ యుఎస్ లోని ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకోండి, అప్పుడు యుఎస్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్స్ ఏవైతే ఇయర్ చేస్తా అన్నారో అవి ఫర్దర్ గా కూడా డిలే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు మన మార్కెట్స్ లో ప్రెషర్ చూడొచ్చు. అలా కాకుండా ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో వచ్చినా లేదా ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా ఇన్ఫ్లేషన్ నెంబర్ కొంచెం బిలోగా వచ్చినా కూడా మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. ఏదైనా సరే ఈ రోజు ఈవినింగ్ రిలీజ్ అయ్యేటువంటి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటాని ట్రాక్ చేయడం అన్నది ఇంపార్టెంట్. దాన్ని బట్టే రేపు మన మార్కెట్ లో మూమెంటం అన్నది ఆధారపడి ఉన్నది. నెక్స్ట్ ఎంఎస్సిఐ ఫిబ్రవరి మంత్ రివ్యూలో భాగంగా వీళ్ళ ఎంఎస్సిఐ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ లోకి ఏ స్టాక్స్ ని యాడ్ చేశారు అండ్ ఏ స్టాక్స్ వెయిటేజ్ పెంచారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీనిలో కొత్తగా ఇంక్లూజన్స్ మనం చూసినట్లయితే వీళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎన్ఎండిసి, బిహెచ్ఈఎల్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కింద కనబడుతున్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండెక్స్ లోని ఈ స్టాక్స్ యొక్క వెయిటేజ్ ని వీళ్ళు పెంచడం జరిగింది. అండ్ ఈ లాస్ట్ 2 స్టాక్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ కంటైనర్ కార్పొరేషన్ ఇండియా లాంటి స్టాక్స్ యొక్క వెయిటేజ్ ని వీళ్ళు తగ్గించడం జరిగింది. సో ఇప్పుడు కొత్తగా వీళ్ళు పైన ఉన్నటువంటి స్టాక్స్ ని యాడ్ చేశారు కదా. వీళ్ళు యాడ్ చేయడం వలన ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఈ స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ వస్తాయి. ఏ స్టాక్ లోకి ఎంతెంత ఇన్ఫ్లోస్ రావచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ అలాగే వెయిటేజ్ పెంచినటువంటి స్టాక్స్ లోకి ఎంత ఇన్ఫ్లోస్ రావచ్చు అన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ 2 స్టాక్స్ వెయిటేజ్ తగ్గించారు కదా, దాని వలన ఈ 2 స్టాక్స్ నుంచి అవుట్ ఫ్లోస్ అయితే వెళ్తాయి. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ February 29th రోజున జరగబోతుంది. అండ్ దీంతో పాటుగా ఎంఎస్సిఐ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కూడా వీళ్ళు కొన్ని చేంజెస్ ని అనౌన్స్ చేశారు. దీనిలో ఏ స్టాక్స్ ని ఇంక్లూడ్ చేశారు అండ్ ఏ స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేశారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ రైట్ సైడ్ లోని ఏ స్టాక్స్ వెయిటేజ్ పెంచారు అండ్ ఏ స్టాక్స్ వెయిటేజ్ తగ్గించారు అన్నది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దీని యొక్క అడ్జస్ట్మెంట్ కూడా February 29th రోజున జరగబోతుంది. సో అడ్జస్ట్మెంట్ డే రోజున ఇంక్లూడ్ చేసినటువంటి స్టాక్స్ లోకి ఇన్ఫ్లోస్ వస్తాయి కాబట్టి ఆ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఎక్స్క్లూడ్ చేసిన ఆ వెయిటేజ్ తగ్గించినటువంటి స్టాక్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్తాయి కాబట్టి ఆ స్టాక్స్ లోని మనం కొంత ప్రెషర్ చూసే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఐటీసీలోని మేజర్ స్టేక్ హోల్డర్ అయినటువంటి బ్యాట్ అంటే బ్రిటిష్ అమెరికన్ టొబాకో వాళ్ళు ఈ డిసెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి ఐటీసీలో 29% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు హోల్డ్ చేస్తున్నటువంటి ఈ స్టేక్ లోని కొంత స్టేక్ ని అయితే వీళ్ళు డైవర్స్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా జరిగినటువంటి వీళ్ళ అనలిస్ట్ మీట్ లోని వీళ్ళు షేర్ చేయడం జరిగింది. దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కూడా. దాంతోని ఆ టైంలో మనం ఐటీసీ స్టాక్ లో ప్రెషర్ చూసాం. నో ఇప్పుడు దీని రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఏం రిపోర్ట్ చేస్తున్నారంటే ఈ బ్యాట్ వాళ్ళు ఐటీసీలో స్టేక్ సేల్ చేసేందుకు గాను వాల్ స్ట్రీట్ బ్యాంక్స్ అయినటువంటి సిటీ అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళతోని వర్క్ చేస్తున్నట్లుగా అండ్ ఐటీసీలోని స్టేక్ సేల్ చేయడం ద్వారా వీళ్ళు $2.5 బిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ 21,000 crores అయితే రైజ్ చేయడానికి చూస్తున్నారని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ స్టేక్ సేల్ ద్వారా వీళ్ళు 21,000 crores రైజ్ చేయాలంటే ఐటీసీలో అప్రాక్సిమేట్లీ వీళ్ళు 3.5 to 4% వరకు కూడా స్టేక్ సేల్ చేయవలసి ఉంటుందని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఈ స్టేక్ సేల్ కి ఇంకా ఆర్బీఐ దగ్గర నుంచి అయితే వీళ్ళకి అప్రూవల్ రావాలి. ప్రెసెంట్ అయితే ఈ స్టేక్ సేల్ కి ఇంకా
ఇంకా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళు ఒకవేళ సేల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఈ స్టేక్ ని అక్వైర్ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో చాలా అగ్రెసివ్ గా వర్క్ చేస్తున్న విషయం అందరికీ ఐడియా ఉన్నది కదా. ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గానే క్లయింట్స్ కి అయితే ఒక బంపర్ ఆఫర్ ని అనౌన్స్ చేశారు. రీసెంట్ గా బ్యాటరీ ప్రైస్లు తగ్గుతుండటంతో ఆ బెనిఫిట్ ని వీళ్ళు కస్టమర్స్ కి పాస్ ఆన్ చేసేందుకు గాను వీళ్ళ వేరియస్ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ పైన వీళ్ళు డిస్కౌంట్ ని అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళ నెక్సాన్ ఈవీ మోడల్స్ పైన వీళ్ళు 1.2 lakh వరకు కూడా డిస్కౌంట్ అనౌన్స్ చేశారు. అండ్ దీంతో పాటుగా టియాగో ఈవీ మోడల్ ఉన్నది కదా, వీటి ప్రైస్ ని 70,000 వరకు కూడా కట్ చేసినట్లుగా టాటా మోటార్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి పంచ్ ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ ఏదైతే ఉందో దానిపైన అయితే మాత్రం వీళ్ళు ఎటువంటి డిస్కౌంట్ ని ఆఫర్ చేయట్లేదు. జనరల్లీ ఎప్పుడైనా సరే కమోడిటీ ప్రైస్లు పెరుగుతున్నాయి అనుకోండి, ఆ టైంలోని కంపెనీస్ ఏం చేస్తాయి, ఆ ప్రైస్ ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తుంటాయి కదా. ఇప్పుడు ఈ బ్యాటరీ ప్రైస్లు తగ్గుతుండడంతో ఆ బెనిఫిట్ ని కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయడం ద్వారా వీళ్ళ సేల్స్ ని అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్యాటరీ ప్రైస్లు తగ్గాయి కాబట్టి ఈ ప్రైస్ ని అయితే వీళ్ళు రెడ్యూస్ చేయడం జరిగింది. మళ్ళీ ఫ్యూచర్ లో ఒకవేళ బ్యాటరీ ప్రైస్లు పెరిగినా, ఏమైనా కమోడిటీ ప్రైస్లు పెరిగినా కూడా వీళ్ళు అగైన్ ప్రైస్ ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు కొంత మార్కెట్ లోని మనం పాజిటివ్ ర్యాలీ చూసాం, కానీ లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసినట్లయితే మెయిన్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ తో పాటుగా రీసెంట్ గా ఏవైతే పిఎస్యూ స్టాక్స్ లోని బాగా ర్యాలీ చూసామో అటువంటి స్టాక్స్ లో కూడా మనం లాస్ట్ ఫ్యూ డేస్ గా బాగా ప్రెషర్ చూసాం. అండ్ లాస్ట్ 2 సెషన్స్ లోనే ఏకంగా పిఎస్యూ స్టాక్స్ 4 lakh crores వరకు కూడా వాటి వాల్యూని కోల్పోవడం జరిగింది. సో ఇప్పుడు పిఎస్యూ స్టాక్స్ లో ఈ ప్రెషర్ కనపడుతుండడంతో వేరియస్ అనలిస్టులు అయితే పిఎస్యూస్ రిలేటెడ్ గా వాళ్ళ వ్యూస్ ని షేర్ చేస్తున్నారు. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా పిఎస్యూ స్టాక్స్ వాటి వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయిపోయి, అండ్ వాల్యుయేషన్ స్ట్రెచ్ అవడమే కాదు, ఈ Q3 రిజల్ట్స్ రిలీజ్ చేసాయి కదా, రిజల్ట్స్ లోని కొన్ని కంపెనీస్ వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. సో ఆ వాల్యుయేషన్స్ ని నెంబర్స్ ఎప్పుడైతే జస్టిఫై చేయలేదో దాంతోనే మనం పిఎస్యూ స్టాక్స్ లోని ప్రెషర్ చూడడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ పిఎస్యూ స్టాక్స్ లోని ఫర్దర్ గా మార్కెట్ కరెక్ట్ అయినట్లయితే మరి కొన్ని రోజులు ప్రెషర్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ అనలిస్టులు అయితే షేర్ చేయడం జరిగింది. సో పిఎస్యూస్ రిలేటెడ్ గా ఇలా షేర్ చేస్తున్నారు కదా, అన్ని పిఎస్యూస్ రిలేటెడ్ గా మనం వరీ అవ్వాలా అంటే అలా ఏం లేదు. ఏవైతే స్టాక్స్ వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అయిపోయాయో అటువంటి కంపెనీస్ వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసినప్పుడు ఆబ్వియస్ గా వాల్యుయేషన్స్ జస్టిఫై అవ్వవు కదా, దాంతోనే ప్రెషర్ చూస్తాం. అలా కాకుండా వాల్యుయేషన్స్ బాగా స్ట్రెచ్ అవ్వలేనటువంటి పిఎస్యూ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాల్యుయేషన్ అన్నది మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ పిఎస్యూ స్టాక్స్ అనే కాదు, ఎనీ స్టాక్స్ వాల్యుయేషన్ స్ట్రెచ్ అయిపోయాయి అనుకోండి, స్ట్రెచ్ అయిన టైంలో ఆ కంపెనీస్ దగ్గర నుంచి వీక్ నెంబర్స్ వచ్చినా లేదా ఆ వాల్యుయేషన్స్ ఆ నెంబర్స్ జస్టిఫై చేయలేకపోయినా కూడా ఆబ్వియస్లీ స్టాక్స్ లో మనం ప్రెషర్ అన్నది చూస్తాం. బట్ రీజనబుల్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ తోని అంత భయపడాల్సినటువంటి పని లేదు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని కమోడిటీస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఎంసీఎక్స్ లోని కొన్ని టెక్నికల్ గ్లిచెస్ వచ్చినట్లుగా ఎంసీఎక్స్ వాళ్ళు ఈ రోజు మార్నింగ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఈ ఎంసీఎక్స్ లో ట్రేడింగ్ అన్నది జనరల్లీ 10 AM కి స్టార్ట్ అవ్వాలి, కానీ ఈ టెక్నికల్ గ్లిచెస్ వల్ల 11 AM కి స్టార్ట్ అవుతుంది అని చెప్పి వీళ్ళైతే ఇన్ఫార్మ్ చేశారు. కానీ ట్రేడింగ్ అన్నది ఈ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clock కి స్టార్ట్ అయింది. దీనికి ఎంసీఎక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్యాక్ అండ్ ఫైల్స్ ప్రాసెసింగ్ అండ్ జనరేషన్ స్లోగా ఉండడం వల్ల ఇంత డిలే అయినట్లుగా ఎంసీఎక్స్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఈ రోజు ఎంసీఎక్స్ ప్లాట్ఫామ్ లోని ఈ టెక్నికల్ గ్లిచెస్ రావడం వల్ల ట్రేడింగ్ అన్నది కొంతసేపు నిలిచిపోయింది కదా. సో దాంతో ఇప్పుడు సెబీ వాళ్ళు ఎంసీఎక్స్ ఏదైతే ఇష్యూని ఫేస్ చేసిందో దాని రూట్ కాజ్ రిలేటెడ్ గా అనాలిసిస్ రిపోర్ట్ ని ఎంసీఎక్స్ వాళ్ళని అడిగేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ అంతేకాకుండా ఈ టెక్నికల్ గ్లిచెస్ రిలేటెడ్ గా కంప్లీట్ అసెస్మెంట్ తర్వాత ఎంసీఎక్స్ పైన సెబీ వాళ్ళు పెనాల్టీని కూడా విధించేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. సో ఎంసీఎక్స్ వాళ్ళు ఇష్యూ రిలేటెడ్ గా వాళ్ళ రెస్పాన్స్ ని సెబీకి సబ్మిట్ చేసిన తర్వాత సెబీకి చెందిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దాన్ని రివ్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ ప్లాట్ఫామ్ లో తలెత్తినటువంటి ఈ టెక్నికల్ గ్లిచెస్ రిలేటెడ్ గా ఒకవేళ సెబీ కనుక వీళ్ళ పైన పెనాల్టీ విధించినట్లయితే అది ఎంసీఎక్స్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కళ్యాణి గ్రూప్ కి చెందినటువంటి కళ్యాణి స్టీల్ రిలేటెడ్ గా ఈ రోజు మనీ కంట్రోల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతున్నది. ఈ మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కళ్యాణి స్టీల్ వాళ్ళు ఒడిశాలోని 26,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా టైటానియం మెటల్ అండ్
అండ్ ఏరోస్పేస్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయబోతున్నట్టుగా అండ్ ఆల్రెడీ ఈ యూనిట్ కి స్పెషల్ ఇన్సెంటివ్ ని నిన్న ఒడిశా క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసిందని చెప్పి వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది గనక సెటప్ చేసినట్లయితే ఒడిశాలోని ఫస్ట్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఇదే అవ్వబోతున్నట్లుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఈ అప్డేట్ ఎప్పుడైతే సర్క్యులేట్ అయిందో దాంతోనే ఈరోజు సెషన్ లో కళ్యాణి స్టీల్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. బట్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం వరకు కూడా ఇంకా కళ్యాణి స్టీల్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ కూడా రాలేదు. చూడాలి వీళ్ళు త్వరలో ఏదైనా అఫీషియల్ అప్డేట్ ని రిలీజ్ చేస్తారేమో. నెక్స్ట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ విధించిన దగ్గర నుంచి పేటిఎం స్టాక్ లో మనకి కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది కదా. ఇటువంటి సిచ్యువేషన్ లోని ఇప్పుడు పేటిఎం వాళ్ళకి మరొక భారీ షాక్ అయితే తగిలింది. దీంతో ఈ రోజు సెషన్ లోని అగైన్ పేటిఎం స్టాక్ లోని బాగా ప్రెషర్ కనపడి చివరికి 10% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి మెక్వైర్ వాళ్ళు పేటిఎం స్టాక్ యొక్క రేటింగ్ ని న్యూట్రల్ నుంచి అండర్ పెర్ఫార్మెన్స్ కి డౌన్ గ్రేడ్ చేస్తూ ప్రీవియస్ గా వీళ్ళు పేటిఎం స్టాక్ కి 650 రూపీస్ టార్గెట్ ప్రైస్ ని ఇచ్చినట్లయితే ఇప్పుడు ఆ టార్గెట్ ప్రైస్ ని 275 రూపీస్ కి కట్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఇప్పుడు పేటిఎం ఏవైతే రిస్క్ ని ఫేస్ చేస్తుందో దాంతో వీళ్ళ బిజినెస్ బాగా దెబ్బతినేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అంతేకాకుండా వీళ్ళ కస్టమర్స్ ని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉన్నదని షేర్ చేస్తున్నారు. అండ్ దీని వలన వీళ్ళ రెవెన్యూస్ లోని మనం 60 to 65% వరకు కూడా డ్రాప్ చూసేటువంటి అవకాశం ఉందని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ లాస్లు 170% అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళ లాస్ 40% పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ ఈ స్టాక్ యొక్క రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేసి టార్గెట్ ప్రైస్ ని కట్ చేయడం జరిగింది. సో మెక్వైర్ వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి రేటింగ్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని అగైన్ పేటిఎం స్టాక్ లోని ఇంతలా ప్రెషర్ కనపడి చివరికి 10% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఏఎంఐఎస్పి క్లయింట్ దగ్గర నుంచి 181 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ క్లయింట్ కి స్మార్ట్ మీటర్స్ ని సప్లై చేయబోతున్నారు. కొత్తగా వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జాయ్ ఈ బైక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వాడ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ వాళ్ళు వాళ్ళ జనవరి మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ జనవరి మంత్ లో వీళ్ళు ఓవరాల్ గా 3225 యూనిట్స్ ని సెల్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ అంటే లాస్ట్ ఇయర్ జనవరి మంత్ సేల్స్ తో కంపేర్ చేస్తే ఈ జనవరి మంత్ సేల్స్ లోని వీళ్ళు 146% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో ఈ జనవరి మంత్ లో వీళ్ళ సేల్స్ లోని ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేశారన్న అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో వాడ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఏపీఎల్ అపోలో గ్రూప్ కి చెందినటువంటి అపోలో పైప్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఎక్విజిషన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి లిస్టెడ్ స్పేస్ లో ఉన్నటువంటి కిసాన్ మోల్డింగ్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 120 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 64 crores ఈక్విటీ షేర్స్ ని ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా అక్వైర్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఈ కిసాన్ మోల్డింగ్స్ అనేటువంటి కంపెనీ పీవీసీ పైప్స్, ఫిట్టర్స్ అండ్ యూవీ రెసిస్టెంట్ మల్టీ లేయర్ వాటర్ ట్యాంక్స్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా వెస్టర్న్ అండ్ సౌతర్న్ రీజియన్ లోని కిసాన్ వాళ్ళ బ్రాండ్ ని యూజ్ చేసుకోవడం ద్వారా అపోలో పైప్స్ యొక్క గ్రోత్ ని యాక్సెలరేట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. కిసాన్ మౌల్డింగ్స్ ని ఐపీఎల్ అపోలో గ్రూప్ కి చెందినటువంటి కంపెనీ అక్వైర్ చేస్తుందన్న అప్డేట్ తోనే ఈ కిసాన్ మౌల్డింగ్ స్టాక్ లో ఈ రోజు మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సూర్య రోషిని వాళ్ళు నిన్న 119 crores ఆర్డర్ విన్ అయినట్టుగా అప్డేట్ చేశారు కదా. దీని గురించి నిన్న మన డైలీ మనీ షోలో కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజు అడిషనల్ గా వీళ్ళు మరొక 94.75 crores వర్త్ ఆర్డర్ విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ ని వీళ్ళు ఒక డొమెస్టిక్ ఎంటిటీ నుంచి విన్ అయ్యామని ఈ ఆర్డర్ లో భాగంగా ఎంఎస్ కోటెడ్ పైప్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో టోటల్ గా నిన్న ఆర్డర్ తో కూడా కలిపి చూసుకున్నట్లయితే ఈ వీక్ లోని వీళ్ళు 214.46 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. సో వీళ్ళు కొత్తగా ఈ 94 crores వర్త్ ఆర్డర్ ని విన్ అయ్యారని ఈ రోజు అప్డేట్ రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో సూర్య రోషిని స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ గా కంటిన్యూస్ గా ప్రెషర్ ని ఫేస్ చేస్తున్నటువంటి రైల్వే పిఎస్యూ స్టాక్స్ లో ఈ రోజు కొంత రికవరీ చూసాం. ఎస్పెషల్లీ ఆర్వీఎన్ఎల్ విషయంకి వచ్చేసరికి ఈ ఆర్వీఎన్ఎల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక అప్డేట్ ఉన్నది. ఈ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు మధ్యప్రదేశ్ పశ్చిమ క్షేత్ర విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 166 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు జాబ్వా O&M డివిజన్ లోని 11 kV ట్రాన్స్మిషన్ లైన్ సప్లై, ఇన్స్టలేషన్ అండ్ కమిషన్ రిలేటెడ్ వర్క్స్ అయితే చేయనున్నారు. సో వీళ్ళు కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది.
నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు ప్రీవియస్ గానే బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి 179 crores వర్త్ కాంట్రాక్ట్ ని విన్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 4G సర్వీసెస్ ఏవైతే అప్గ్రేడేషన్ చేయనున్నారో ఈ అప్గ్రేడేషన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సప్లై అండ్ సర్వీసెస్ ని వీళ్ళు ఆఫర్ చేయవలసి ఉన్నది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళకి ఇప్పుడు 141 crores వర్త్ పార్ట్ 1 ఆర్డర్ అయితే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ 141 crores లో కూడా 119 crores వర్త్ ఆర్డర్ క్యాపెక్స్ రిలేటెడ్ గా వచ్చినట్లయితే రిమైనింగ్ 22 crores వర్త్ ఆర్డర్ యాన్యువల్ మెయింటెనెన్స్ భాగంలో రావడం జరిగింది. సో టోటల్ గా 179 crores వర్త్ ఆర్డర్ అనుకున్నాం కదా, దీనిలో ప్రెసెంట్ అయితే 141 crores వర్త్ ఆర్డర్ ని రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్ ని వీళ్ళు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ 38 crores వర్త్ ఆర్డర్ ని బిఎస్ఎన్ఎల్ వాళ్ళు రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ డైరీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. హ్యాట్సన్ అగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళు 100% జ్యూస్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ 100% జ్యూస్ అంటే ఏంటంటే ఈ ఫ్రెష్ జ్యూస్ ఏదైతే ఉంటుందో దీనిలోని షుగర్ గానీ ఫ్లేవర్స్ గానీ ఇటువంటివి ఏవి కూడా యాడ్ చేయరన్నమాట. సో ఈ 100% ఫ్రెష్ జ్యూస్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవడం కోసం అని చెప్పి తమిళనాడు కరూర్ డిస్ట్రిక్ట్ లోని వీళ్ళ ఫ్రెష్ జ్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని ఇప్పుడు కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసేసారు. సో ఈ 100% ఫ్రెష్ జ్యూస్ ని వీళ్ళు ఇమియో బ్రాండ్ నేమ్ తోని వీళ్ళ డైరీ ప్రొడక్ట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉన్నది కదా, ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని యూజ్ చేసుకోవడం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్టుగా కంపెనీ చెప్తుంది. ఒకవేళ ఈ ప్రొడక్ట్ కి గానీ మార్కెట్ లో మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకోండి, దీని ద్వారా కూడా వీళ్ళ రెవెన్యూస్ కి మంచి కంట్రిబ్యూషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చూడాలి మార్కెట్ లోని వీళ్ళ 100% ఫ్రెష్ జ్యూస్ బ్రాండ్ కి ఎటువంటి యాక్సెప్టెన్స్ వస్తుంది అన్నది. నెక్స్ట్ అదానీ గ్రూప్ కి చెందినటువంటి అదానీ టోటల్ గ్యాస్ వాళ్ళకి రాజ్కోట్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక వర్క్ ఆర్డర్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా అదానీ టోటల్ గ్యాస్ వాళ్ళు రాజ్కోట్ నకర్వాడి వేస్ట్ డంపింగ్ సైట్ లోని 250 tons per day బయో డిగ్రేడ్ వేస్ట్ ట్రీట్మెంట్ కోసం అని చెప్పి బయో సిఎన్జి ప్లాంట్ ని అయితే సెటప్ చేసి ఆపరేట్ చేయబోతున్నారు. టోటల్ గా ఈ ప్లాంట్ ని సెటప్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 75 to 85 crores వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్లాంట్ ని వీళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా ఆపరేట్ చేయనున్నారు. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వీగార్డ్ వాళ్ళకి వీగార్డ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ February 12th రోజున అంటే నిన్న హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని బ్యాటరీస్ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళు టోటల్ గా 35 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని పర్ యానం 3.6 lakh ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా, దీని ద్వారా కూడా వీళ్ళ సేల్స్ ని పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది వీగార్డ్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో హిండాల్కో వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్ చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 1% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలోని 61% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 71% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేయడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గింది. అండ్ అలాగే రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అన్నవి తగ్గాయి. దాంతోనే మనకి రెవెన్యూస్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ సిమిలర్లీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడంతో ప్రాఫిట్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. సో ఓవరాల్ గా వీళ్ళ టాప్ లైన్ లో ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తున్నా కూడా ఈ ఎక్స్పెన్సెస్ అను బాగా తగ్గించుకోవడంతో ఈ క్వార్టర్ లో బాటమ్ లైన్ లో గ్రోత్ డెలివర్ చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే హిండాల్కో వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నా కూడా ఈ రోజు సెషన్ లో హిండాల్కో స్టాక్ 12% పైన కరెక్ట్ అయింది కదా. ఈవెన్ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా స్టాక్ లోని ఎటువంటి రికవరీ కూడా లేదు. దానికి రీజన్ ఈ హిండాల్కో వాళ్ళ యూఎస్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి నోలిస్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ని అనౌన్స్ చేస్తూ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ బే మింట్ ప్రాజెక్ట్ యొక్క రిటర్న్ గైడెన్స్ ని ప్రీవియస్ గా మిడ్ టీన్స్ లో ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు రిలీజ్ చేశారు. ఆ గైడెన్స్ ని ఇప్పుడు డబుల్ డిజిట్ కి కట్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ బే మింట్ ప్రాజెక్ట్ యొక్క టోటల్ కెపాసిటీ కాస్ట్ 65% పెరిగేటువంటి అవకాశం ఉన్నదని కూడా వీళ్ళు షేర్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ క్యాలెండర్ ఇయర్ 2026 ఎండింగ్ కి గానీ లేదా 2027 సెకండ్ హాఫ్ కి గానీ కమిషన్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా షేర్ చేయడం జరిగింది. ఒకటి ఈ గైడెన్స్ కట్ చేయడం అండ్ ఈ గైడెన్స్ కట్ చేయడంతో పాటుగా ఈ ప్రాజెక్ట్ యొక్క క్యాపిటల్ కాస్ట్ కూడా ఇంతలా పెరుగుతుందంటే దానివల్ల వీళ్ళ రిటర్న్ రేషియోస్ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి హిండాల్కో స్టాక్ లోని ఇంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ సేల్స్ లో 15.8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 23.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 40% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది.
అండ్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్లోని వీళ్ళు 12.36 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్లోని 19.17 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్లోని పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఆటోమోటివ్ ల్యాంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ల్యూమెక్స్ ఆటో టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో వీళ్ళు 27 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్లో 37 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 47 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 8% పైనే పెరిగింది. నెక్స్ట్ ఏషియర్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 740 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1016 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 995 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనిపిస్తుంది కదా, కానీ ప్రాఫిట్ లో డ్రాప్ ఎందుకు కనిపిస్తుంది అంటే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళు రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లోని 73 crores ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ రూపంలో డెబిట్ అయ్యాయి. సో దాంతోనే ఈ ఎక్స్పెన్సెస్ అన్నో పెరిగాయి. ఇన్వెంటరీ ఎక్స్పెన్సెస్ కొంత పెరగడం అనేది కంపెనీ రిలేటెడ్ గా అంత నెగిటివ్ ఏమీ కాదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఏషియర్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ అయితే ఓకే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ బాష్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 14.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 12.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 998 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 518 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఆన్ ఫేస్ ఆఫ్ ఇట్ చూసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతున్నట్లుగా అనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో 785 crores వచ్చి యాడ్ అయ్యాయి. ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ వచ్చి యాడ్ అవడం వల్లనే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ ప్రాఫిట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు బాష్ వాళ్ళ బోర్డ్ 205 rupees పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాష్ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడి నియర్లీ 7% పెరిగింది. నెక్స్ట్ పీపీపీ మోడ్ లోని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ కోర్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 17% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రాఫిట్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో 5% డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని 23% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లోని రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో ఎక్కువ గ్రోత్ కనిపిస్తుంది కదా. ఈ రెండింటికి కూడా రీజన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగింది. దాంతో పాటుగా రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అనేవి బాగా పెరిగిపోయాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే మనకి రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెద్దగా పెరగలేదు. ఈ ఎక్స్పెన్సెస్ పెద్దగా పెరగకపోవడంతో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో రెవెన్యూస్ లో డెలివర్ చేసిన గ్రోత్ కన్నా కూడా మనకి ప్రాఫిట్ లో మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని కృష్ణ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు కొంచెం మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ పాలిమర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో 50% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 30% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ లోని 25% గ్రోత్ డెలివర్ చేశామని అండ్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్స్ లోని 15% గ్రోత్ డెలివర్ చేసినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ కమింగ్ టు వాల్యూమ్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఇండియన్ వాల్యూమ్స్ లో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఓవర్సీస్ వాల్యూమ్స్ లోని 16% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది.
కనపడింది. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఇండియన్ రెవెన్యూస్ లోను ఓవర్సీస్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ బోర్డు వీళ్ళ మిడిల్ ఈస్ట్ బిజినెస్ లోని 50% స్టేక్ ని $25 మిలియన్ కి డైవర్స్ట్ చేసేందుకు గాను అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ల్యాబొరేటరీ గ్లాస్వేర్ అండ్ మైక్రోవేవబుల్ కిచెన్ వేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి బోరోసిల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 15.92 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 18.53 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 37.29 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాఫిట్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో ఏకంగా 100% పైనే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో బోరోసిల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో ఒక్కసారి మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 26.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 8.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్రాఫిట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 42.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 18.2% గ్రోత్ డెలివర్ చేశారు. మెయిన్లీ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లోని ఇంత డ్రాప్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలోని 51.3 crores వచ్చి యాడ్ అయ్యాయి. ఈ 51.3 crores యాడ్ అవ్వడం వల్లనే లాస్ట్ ఇయర్ క్వార్టర్ 3 లోని వీళ్ళ ప్రాఫిట్ లోని అంత జంప్ కనిపిస్తుంది. దాని వల్లనే మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అదే ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ ని ఎక్స్క్లూడ్ చేసి వీళ్ళ ప్రాఫిట్ ని కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఓన్లీ థింగ్ ఆ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో యాడ్ అవడం వల్లనే ఈ క్వార్టర్ ప్రాఫిట్ డ్రాప్ అయినట్టుగా కనిపిస్తుంది అంతే. నెక్స్ట్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్ఈజీ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ 104 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 95 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 43 crores కి తగ్గింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డ్రాప్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్ఈజీ లిమిటెడ్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.